వాతావరణం నుంచి వదిలి తప్పించి వేరే ఊరు తీసుకెళ్తే నెమ్మది మీద అన్నయ్యని మర్చిపోగలదనే నమ్మకంతో వదిన్ని వాళ్ళ నాన్నగారిని ఈ ఊరు తీసుకొచ్చాను సార్. మా నాన్నగారి స్నేహితులైన మీరు ఈ పరిస్థితిలో నాకు తప్పకుండా సహాయం చేయాలి. మధు వెళ్ళిపోయాడంటే నమ్మలేకపోతున్నాను విజయ్. పెళ్లి కాకుండానే ఆ పిల్ల విధవ అయిందంటే వాళ్ళది ఎంత పవిత్రమైన అనురాగమో అర్థమవుతోంది. కానీ ఈ పరిస్థితుల్లో నేను నీకు ఏ విధంగా సహాయపడగలనని ఆలోచిస్తున్నాను. నేను ఏదైనా ఉద్యోగం చేస్తాను సార్, కూలి పని అయినా సరే. బ్రతకడానికి డబ్బు అవసరమై కాదు, నేను సమర్థుణ్ణి కావాలన్నదే మా అన్నయ్య కోరిక. కష్టపడి పనిచేసి బ్రతికే నందు ఆ లోకం నుంచి మా అన్నయ్య చూసి గర్వపడాలి, ఆనందంతో పొంగిపోవాలి. అందుకే నేనే పని చేయడానికైనా సిద్ధమే. చూడు బాబు, నాకు చిన్న మోటార్ షెడ్ ఉంది. అది అంత లాభం మీద నడవడం లేదు. అందులో చేరి నువ్వు పని చేస్తానంటే నాకే అభ్యంతరం లేదు. ప్రస్తుతం నాకు వయసు అయిపోవడంతో షెడ్డుని మా అమ్మాయి గీత చూసుకుంటోంది. ఒక్కొక్కడికి డిప్పెక్కడ కొట్టాను, జాగ్రత్త. ఎందుకరా అలా చక్కపైన హారంలో అరుస్తారు? నెమ్మదిగా గోల చేయండి, నిశ్శబ్దంగా అరవండి. నిశ్శబ్దంగా అరిస్తే అది గోళ ఎలాగవుతుందండి? అదంతా మాకు తెలియదు. ఇవ్వాల్సిందే. ఎరా ఇవ్వాల్సిందే. జీతాలు 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 జీతాలు. ఒక్కొక్కడి తోలు ఒలిచి కాశీట్ల కవర్లు గుట్టించేస్తాను, జాగ్రత్త. మొహాలు ఎలా ఉన్నాయో మడ్డాయి డబ్బాల్లాగా. అడుక్కు తినేవాడు దగ్గర గీక్కు తినేవాడు అన్నట్టు ఓ పక్కన షెడ్ నష్టంలో ఉంటే మీ అందరికి జీతాలు ఇవ్వాలా? లాభాలు ఏమైనా దాచుకున్నానా? మీ మొహాలు పడేలేదు. అదంతా మాకు తెలియదని వీడి ఉద్దేశం. అది నిజంగానే మాకు తెలియదు. చెమట వచ్చి పని చేస్తున్నాం. మా జీతాలు మాకు కరెక్ట్ గా ఇవ్వాలి. పొద్దస్తమానం కారు కింద పడి గుర్రెట్టు నిద్రపోతారు, లేక టీలు బీడీలు తాగేసి ఇళ్ళకి చెక్కేస్తారు. ఇంజన్ చెక్ చేయండి అంటే వెళ్ళి డిక్కి ధర చూస్తారు. ఎందుకు ఇవ్వరా మీ జీతాలు? తీరా డబ్బులు ఇవ్వాల్సి వచ్చేసరికి అందరూ ఇలాగా వంకలు పెడతారండి. అదంతా మాకు తెలియదు. ఇచ్చి తీరాల్సిందే అంతే. శ్రమకు తగ్గ ఫలితం దక్కని చోట కష్టపడటం అనవసరం ఫ్రెండ్స్. మీ వాదన కరెక్ట్. యో 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 నువ్వెవడయ్యా మధ్య డాడ్జి బండిలా వాతున్నావు? ఏమన్నా కూలీ లీడర్వా? ఇదిగో మా గొడవల్లో తలదూర్చావా ఆయిల్ మార్చేస్తాను, జాగ్రత్త. ఇదేమన్నా నీ అబ్బగారి షెడ్ అనుకున్నావేంటి? కాదు, మీ నాన్నగారి షెడ్ అని తెలుసు నాకు. చూడమ్మా గీత, ఇతను విజయ్ అని నా స్నేహితుడు కొడుకు. ఇదేనయ్యా మా అమ్మాయి. కాస్త నోరెక్కువ, ఏమీ అనుకోకు. వీడు మిస్టర్ పికే రావు, హెడ్ మెకానిక్. హలో. తుఫాన్. వీడు గ్యాస్ స్పెషలిస్ట్. చూడమ్మా గీత, విజయ్ మన షెడ్ లీజుకు తీసుకుని తాను నడుపుకుంటాననుకున్నాడు. గురు 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 రా గురు, నువ్వు అర్జెంటుగా జేబులోకి చేయిపోనిచ్చి ఎంత ఉంటే అంత నా జేబులోకి తోసే గురు. నేను అర్జెంటుగా రెక్కలు కట్టుకుని ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళకపోతే ఈ లోకాన్నే విడిచిపెట్టి పోవాల్సి ఉంటుంది గురు. ఆ కారు రాకాకెళ్ళాడు, పొరపాటున వాడికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పాను. నా దురదృష్టం కొద్దీ ఇవాళే వాడు జైలు నుంచి రిలీజ్ అయి వస్తున్నాడు. డైరెక్ట్ గా నా దగ్గరికే వస్తాడు గురు. నన్ను చిన్న చిన్న ముక్కల కింద తరిగి పప్పు నూనెలో వేసి దోసకాయ పట్టినట్టు పట్టి ఓ జాడీలో పెట్టి డ్రింక్ లో రోజుకో ముక్క చప్పును నంచుకుని తినేస్తాడు గురు. పొరపాటైపోయింది రాక, నన్ను క్షమించు. తెలియక తప్పు చేశాను, నన్ను బాపు చెయ్యొద్దు. సార్, ఏమన్నా ఎక్స్ట్రా టికెట్లు ఉన్నాయండి? సారీ బ్రదర్, నా దగ్గర టికెట్ లేదు.
You want tickets? I want 2 extra tickets, yes. Thank you. Come on, darling. Young, nice couple. Enjoy the show, huh? మొహం చూసి పసివాడు అనుకున్నాను. పర్వాలేదు, పనివాడివే. ట్రబుల్ ఏంటి? మిస్ కొడుతుంది. ఆ మిస్ కో చిన్న కిస్ ఇస్తే సంతోషిస్తుందని. మిస్ గురించి బాగా తెలిసినట్టుందే. మరే అది నేర్చుకోవటంలో మాత్రం మిస్ కాలేదు. ఏంటి మచ్చా, నువ్వు ఫైటింగ్ అది కూడా చేస్తావా? ఇదివరకు చేసేవాడిని, ఇప్పుడు మానేశాను. వాటి గుర్తుగా ఇది మిగిలిపోయింది. సారేబ్బా, నువ్వు చాలా గొప్పవాడి గుల్లోడా. నాకు నీలాంటి వాడే కావాలి. కావాలి అంటే ఈ షెడ్ లో పనిచేసి ఏదో అంతా బెదురుగొట్లు, ఏ పనికి పనికిరారు. నువ్వు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి గుల్లోడా. ఏమిటది? ఈ ఏరియాలో రాకాన్ని రౌడీ ఎదుగున్నాడు. రాకా? మరే ఆయన్ని చూస్తే నా కార్యక్రమం అంటే నెత్తికి ఎగ్గుద్ది. ఆ బాబు గారి షెడ్ లోకి వచ్చి పనులన్నీ ఫ్రీగా చేసి పెట్టమంటాడు. ఇదిగో నా పేరు చెప్పి మరి వాడు డిప్ ఎదురుగొట్టు బుల్లడా. బుల్లడా అదిగో వస్తున్నాడు రాక. ఆడొచ్చి ఏ పని చెప్పినా చేయలేని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పి అదే చెప్పినా ఒప్పుకోకు. మరీ రెచ్చిపోయి ఉంటామంటే కత్తి తీసుకుని కష్టమని పొచ్చు. ఏంటా విధులు అని? గిస్తర్లేదు గిస్తర్లేదు. వెళ్ళొద్దు బుల్లడా, వెళ్ళొద్దు. ఇదిగోండి, ఇదిగో మా పేర్లు అనుకున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మా బుల్లోడు నిన్ను పచ్చడి చేసేస్తాడు, జాగ్రత్త. ఏం పచ్చడే? వంకాయ పచ్చడే? నువ్వు రావాలంటే రానని చెప్పి బుల్లడా గట్టిగా దబాయిస్తే 4 గంటించేయి. నన్ను అంటించేంత మొగడు అయిపోయావా? బుర్ర లేని ఆడదాని మాటలు విన్నావంటే మట్టి కొట్టుకుపోతావు. నా మాట వినరా? సుత్తి కత్తి గిత్తి చూపించి రాఖానే బెదిరించాలని చూస్తున్నావా? కమర్తా చీర కట్టి మెకానిక్ అవలా అయిపోవచ్చింది. తెల్లవారులో పని చేస్తున్నట్టు నటించి నన్ను పోలీసులకు అప్పచెప్పాలని చూస్తున్నావా? లేదు, ఒక నట్టు బిగిసిపోయి రావటం లేదు. ఎక్కడుందా నట్టు? అక్కడి నుంచి నీకు కనపడదు. ఏం బే, నన్నేం గుడ్డి నాయలకని చమకడుతున్నావా? తప్పగా ఆ సుత్తి పక్కన కూర్చుని రెంచీలు తిప్పడం అనుకుంటున్నావా? మెకానిజం అంటే పెద్ద మెకానిక్ బయలుదేరాడు. మెకానిక్
రాడేటావు ఇదిగో ఏమిటో చేస్తున్న పని అలా మోటానం పనికిరాదు రెంచుతో తీయాలి అలా రాడుతో కొడితే జాకెట్ స్లిప్ అయి బండి మీద పడుతుంది తెలుసా అరే నోర్మైపోయా నాకంటే నీకు ఎక్కువ తెలుసా